రూపాంతరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున స్వాగతం అండ్ శుభాలు. ఈరోజు మన వాక్య పరిచర్య యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు. జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 1 through 6. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించగలరు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్య దినములయందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికియక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదురింపడు. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమస్వరూపుడు అయిన మా దేవా, మీ వాక్యంను బట్టి మీ కృతజ్ఞతలు. మీ యొక్క ప్రజలను మీరు ప్రేమతో హెచ్చరించి సంధించి వారిని సరిచేసి మీ రాజ్య వ్యాప్తి కొరకు రక్షించుటకు ఇష్టపడినందుకు మీ కృతజ్ఞతలు. అండ్ ఈరోజు మా వాక్య భాగమును మీ ఆత్మ ద్వారా మాకు బోధించి మాలో ప్రతి ఒక్కరికి క్షేమాన్ని కలిగించి మీ వాక్య సత్యం కిందకి మమ్మల్ని నడిపించి లోబడేటట్టు చేయమని, దీవించబడ్డ కృప చూపించమని యేసునామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సో యాకోబు యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు. ఆయన ఒకే ఒక పత్రిక రాశాడు నూతన నిబంధనలో. ఆ పత్రిక క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులను ఉద్దేశించి రాశాడు. విశ్వాసులు వారి విశ్వాస జీవితంలో విధేయులైనప్పుడు ఎట్లా వర్ధిల్లుతారో, ఆత్మీయంగా ఎట్లా పరిపక్వతలోనికి వస్తారో ఆ విషయాలన్నీ కూడా మనకి యాకోబు పత్రికలో కనబడతాయి. ఇక్కడ ధనికుల గురించి రాశాడు. హెచ్చరిక అనేది ఇక్కడ ఈ 6 వచనాల్లో మనకి చాలా బలంగా కనపడుతుంది, దృఢంగా కనపడుతుంది, గంభీరంగా కనపడుతుంది. ఈరోజు మన అంశం ఏంటంటే బివేర్ యూ రిచ్, బివేర్ యూ రిచ్. ధనవంతులారా జాగ్రత్త, ధనవంతులారా జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. కనుక మీరు అనుకోవద్దు, ఓహో ధనవంతులకి సందేశం మాకు కాదులే, మేము పేదలము అని అనుకోవద్దు. ఈ వాక్యాన్ని ఎవరు చదివినా వారికి దీంట్లో ఉన్నటువంటి సత్యము అర్థమవుతే, దానికి వారు స్పందిస్తే వారికి చాలా గొప్ప మేలు క్షేమము కలుగుతాయి. సో యాకోబు పత్రికలో ఏ ధనవంతులను ఉద్దేశించి రాశాడో వారు రక్షించబడినటువంటి ధనవంతులు. ఒక మేధావి ఇట్లా చెప్పారు, ప్రపంచంలో 4 రకాల మనుషులు ఉంటారు. ఎంతోమంది అనుకునేది ఏంటంటే పేదలు తప్పకుండా పరలోకానికి వెళ్తారు, ధనికులందరూ తప్పకుండా నరకానికి వెళ్తారు. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే పేదలు నరకానికి వెళ్ళొచ్చు, ధనికులు పరలోకానికి వెళ్ళొచ్చు. వారి జీవితం, వారి హృదయం ఎట్లా ఉంది దేవుని ఎదుట, అది వారు ఎక్కడికి వెళ్తారన్నది నిర్ణయించే విషయం. సో ఆయన ప్రకారము 4 రకముల మనుషులు 4 కోవల్లో మనకు కనబడతారు. ఒకటి భౌతికంగా ఆత్మీయంగా పేదలు, ఫిజికలీ స్పిరిచువలీ పూర్. రెండవది భౌతికంగా ఆత్మీయంగా ధనికులు, స్పిరిచువలీ ఫిజికలీ రిచ్. మూడవది పూర్స్ ఫిజికలీ బట్ రిచ్ స్పిరిచువలీ. భౌతికంగా పేదలు, ఆత్మీయంగా వారు ధనికులు. నాలుగవది రిచ్ ఫిజికలీ బట్ పూర్ స్పిరిచువలీ. వీరు భౌతికంగా ధనికులు, ఆత్మీయంగా పేదలు. సో ఈ 4వ కోవకు సంబంధించినటువంటి ధనవంతుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే వీరికి శరీర సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ వీరి యొక్క ఆత్మ శూన్యతతో నిండి ఉంది. వీరి ఆత్మ క్షామములో ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి ఈవులేవి అక్కడ మనకి కనపడవు. సో ఇట్లాంటి వారి గురించి రాశాడు. నేను చాలా బ్రీఫ్గా ఆ ప్యాసేజ్లో ఉన్నటువంటి సారం ఏంటో మీ ముందు పెడతాను. 1వ వచనాన్ని గమనిస్తే, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి అని రాస్తున్నాడు. ఆ యొక్క మాటలు వినగానే మనము దిగ్భ్రాంతికి గురవుతాం, మనము షాక్ తింటాం, కంగు తింటాం. ఎందుకంటే ధనవంతులను ఏడవండి, ప్రలాపించండి, మీ మీదికి ఉపద్రవాలు రాబోతున్నాయని యాకోబు రాస్తున్నాడు. ఏంటి? ధనముంటే
ఇక అంతా తనకు సునాయాసమైనటువంటి జీవితం ఉంటుంది, సుఖభరితమైనటువంటి జీవితం ఉంటుంది, సాఫీగా జీవితం ప్రతి విధమైన సౌకర్యంతో సాగిపోతుంది, కష్టమే ఉండదు, కన్నీరే ఉండదు, ఇబ్బందే ఉండదని చాలామంది ప్రపంచంలో అనుకుంటారు కదా. ధనం ఉంటే అన్ని బాధలు పోతాయి అనుకుంటారు. కానీ ఈయన చెప్తున్నాడు, ధనవంతులారా మీ కొరకే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఉపద్రవాలు ఉన్నాయి. ఉపద్రవములు అనే తెలుగు పదం గ్రీక్లో ఆయన రాసినటువంటి పదాన్ని మీరు అనువదిస్తే 2 అర్థాలు ఇస్తుంది. ఒకటి మిజరీస్, అంటే చాలా వేదనతో ఉన్నటువంటి మానసిక క్షోభ కలిగించేటువంటి పరిస్థితి. రెండవది కెలామిటీస్, వైపరీత్యం అంటాం కదా, ప్రకృతి వైపరీత్యం. భూకంపం అంటే ప్రకృతి వైపరీత్యం, సునామీ ప్రకృతి వైపరీత్యం, అగ్నిపర్వతం బద్దలైంది ప్రకృతి వైపరీత్యం. సో అట్లాంటి వైపరీత్యాలు, అట్లాంటి వైరాగ్య సంబంధమైన హృదయ క్షోభ, మీ హృదయాన్ని పగలగొట్టే పరిస్థితులు మీ మీదికి రాబోతున్నాయి. కనుక మీరు ప్రలాపించండి, అంటే ఎలుగెత్తి ఏడవండి, గుండెలు బాదుకొని ఏడవండి అని ధనికులకు చెప్తున్నాడు. నౌ ధనవంతులను, ధనమును దేవుడు బైబిల్లో తప్పుపట్టడు. ధనవంతులు దుర్మార్గంగా బ్రతికితే ధనమును దేవుడి కొరకు, ఇతరుల క్షేమం కొరకు వాడకుండా వారు దాచుకుని వారే దాన్ని ఖర్చు పెట్టుకుంటే అది తప్పు, పాపం. అట్లాగే ఈ యొక్క ధనమును కలిగి ఉండుట, ధనము పాపం కాదు, కానీ ధనం పట్ల ఆపేక్ష, ధనం పట్ల ప్రీతి, ధనం పట్ల మోజు, ధనం పట్ల మైకము కలిగి ఉండుట పాపం అని బైబిల్ మనకు చెప్తోంది. 1 తిమోతి 6:10లో అదే మనం చదువుతాం. అండ్ 1 తిమోతి 6:17 నుండి 19 వరకు మీరు చూస్తే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. సో వీరు విశ్వాసులే, కానీ ఇహమందు అంటే ఈ లోకంలో భూమి మీద ధనాన్ని కలిగినటువంటి వారు. వారికి దేవుడు ఏమంటున్నాడు, వారు ధనాన్ని బట్టి గర్వించొద్దు. రెండవది, వారి ధనం ఈరోజు ఉంటుంది, రేపు పోవచ్చు, అది అస్థిరమైనది, స్థిరమైనది కాదు, కనుక దాని మీద నమ్మకం ఉంచి ఆధారపడొద్దు. మూడవది, దేవుడు దాన్ని ఇచ్చాడు కనుక దాంట్లో కొంత వారు సుఖంగా అనుభవించడానికి తీసుకుని దేవుడి మీదే విశ్వాసం ఉంచాలి. అయితే వారు ఏం చేయాలి, వారికి ఇవ్వబడిన ధనం ఎందుకు ఇవ్వబడింది, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. సో దేవుడు మనకి అధికముగా ధనాన్ని ఇస్తే, ఆస్తినిస్తే, అది దేవుడి రాజ్య వ్యాప్తి కొరకు అండ్ ఇతరుల ఉపయోగము కొరకు, క్షేమము కొరకు, అవసరాలను తీర్చి వారిని మేలుతో నింపుట కొరకు. అది మనిషి మర్చిపోకూడదు. మనం బైబిల్లో చూస్తాము, యాకోబు ఒక యూదుడు, యూదులైనటువంటి విశ్వాసులకు రాస్తున్నాడు. యూదులుగా ఉన్నటువంటి వారు, ధనికులుగా ఉన్నవారు, గొప్పవారు మనకి బైబిల్లో కనబడతారు. ఒక ఆయన అబ్రహాము, తర్వాత యోబు, తర్వాత దావీదు. సో వీరితో పాటు బైబిల్లో పాత నిబంధనలో మనకి పేదలు కూడా కనపడతారు. కానీ ఈ ముగ్గురు భక్తిపరులైనటువంటి దేవుడి బిడ్డలు, అబ్రహాము, యోబు అండ్ దావీదు. పేదలుగా ఉండి కూడా పాపాత్ములుగా ఉండిపోయినటువంటి వారు కూడా దేవుడి వాక్యంలో కనబడతారు. సో ఆయన ఏమంటున్నాడు, ధనాన్ని కలిగి ఉండట పాపం అనట్లేదు, కానీ ధనాన్ని మీ కొరకే మీరు దాచుకుని దాన్ని మీ మీదే ఖర్చు పెట్టుకుని దేవుడికి, ఇతరులకు ఇవ్వకపోతే మీరు దరిద్రులు, మీ మీదికి ఉపద్రవాలు వస్తున్నాయి, మీరు ప్రలాపించి ఏడవండి అంటున్నాడు. యాకోబు పత్రిక చూచాయగా 50వ సంవత్సరం క్రీస్తు శకంలో రాయబడింది, అంటే 50 ADలో రాయబడింది. దాని తర్వాత 20 ఏళ్లకి 70 ADలో రోమన్ జనరల్ అయినటువంటి టైటస్ వెస్పాసియన్ యెరూషలేం మీదికి దండెత్తు వచ్చాడు. 2 సంవత్సరాలు యెరూషలేమును ముట్టడి వేశాడు. ఆ 2 ఏళ్లలో మరి వారు అక్కడ ఆ యొక్క దేవాలయమును టార్గెట్ చేయడమే కాదు, ధనికులందరినీ టార్గెట్ చేశారు. చరిత్ర చెప్పేది ఏంటంటే, ఈ యొక్క టైటస్ సైనికులు విస్తృతంగా దేవాలయంలో ఉన్నటువంటి బంగారాన్ని, సొమ్మును దోచుకోవడమే కాకుండా ధనికుల యొక్క సొమ్మును కూడా కొల్లగొట్టారు. 2 ఏళ్ళు వారు దాదాపు 10 లక్షల మందిని హతమార్చి సొమ్ము కొల్లగొట్టారు. సో కొంతమంది బైబిల్ చదివేటువంటి వారు ఏమనుకున్నారంటే, ఓహో దాని గురించి ముందే హెచ్చరించాడు, అది ధనికుల ఎదుట ఉన్న ప్రమాదం. అది ఒక రకంగా నిజమే, కానీ యాకోబు రాసింది ఆ 70 ADలో వచ్చినటువంటి జడ్జిమెంట్, లేకపోతే పనిష్మెంట్, లేకపోతే ఆ యొక్క వీరి యొక్క ధనాన్ని దోచుకొని వీరి ప్రాణాలు తీయడం కాదు. వీరి మీదికి దేవుడి వద్ద నుండి రాబోయేటువంటి నిత్యమైన తీర్పు,
దేవుడి దగ్గర నుండి వీరికి రాబోయేటువంటి నిత్యమైన శిక్ష, దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ధనికులు చాలా విర్రవీగుతారు. ఒకానొక సందర్భంలో అమెరికాలో కూడా ఒక భక్తి లేని రైతు, చాలా పెద్ద భూస్వామి అన్నమాట. సో అతడు ఇట్లా అన్నాడు, పేపరోడికి రాశాడు ఇట్లా, నేను నా యొక్క పొలములను కేవలం ఆదివారమే విత్తిస్తాను, సండే రోజునే విత్తనాలు వేయిస్తాం, అండ్ సండే రోజునే మేము ఆ యొక్క సాగు చేస్తాం, సండే రోజునే మేము నీళ్లు పోస్తాం, సండే రోజునే మేము వీడ్స్ని, కలుపు మొక్కల్ని తీసేస్తాం, అండ్ సండే రోజునే మేము కోత కూర్చుకుంటాం. అంటే నేను ఏ సండే కూడా దేవుడి సన్నిధికి పోకుండా, ఆయన్ని గమనపరచకుండా, ఆయన ఆరాధించకుండా ఉండే సండేనే నేను ఇదంతా చేసినా కూడా ఇంత రాబడి, ఇంత గొప్ప పంట నాకు వస్తోంది అని చెప్పినప్పుడు ఎడిటర్, ఆ యొక్క రాసినటువంటి వ్యక్తి దాని కింద ఒక నోట్ పెట్టాడు, గాడ్ డస్ నాట్ సెటిల్ ఆల్ హిజ్ అకౌంట్స్ ఆన్ ఎ సండే ఇన్ అక్టోబర్ అని. అంటే దేవుడు తన లెక్కలు ఆదివారము అండ్ అక్టోబర్లో చూసుకోవడం, ఎందుకంటే ఈ వ్యక్తి అక్టోబర్లో రాశాడు కనుక అది పెట్టాడు. అంటే ఇప్పుడే కాదు నీకు మూడింది, నీకు మూడైతే ఉంది, కానీ ఆ యొక్క తీర్పు తప్పకుండా ముందు రాబోతోంది, అండ్ దేవుడు నిన్ను విడిచిపెట్టక నిన్ను శిక్షిస్తాడు. సో ధనం ఎంతున్నా, బిలియన్స్ ఉన్నా, ట్రిలియన్స్ ఉన్నా, మనిషి లైఫ్లో మిజరీని ధనము తీసేయలేదు, క్షామాన్ని, క్షోభను తీసేయలేదు, అండ్ మనిషి జీవితం మీదకి వచ్చే కలామిటీని మనిషి ధనముతో తొలగించుకోలేడు. సునామీ వచ్చింది మీకు 2004లో గుర్తుందా? చాలామంది మరి ఇండోనేషియాలో, థాయిలాండ్లో, ఇంకా అనేక చోట్ల ఆ యొక్క సీ రిసార్ట్స్లో, లగ్జూరియస్ హోటల్స్లో విస్తృతంగా ధనం ఉంది కనుక ఒక రోజుకి మరి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ బస చేశారు, నిద్రపోతున్నారు. సునామీ వచ్చి వాళ్ళందరినీ కొట్టేస్తే వారి ధనం వారిని రక్షించలేదు, చచ్చిపోయారు. 2-3 వచనాలు మీరు గమనిస్తే, మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమటలు కొట్టిన వాయును, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును, అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడంటే గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు, ఆ తీర్పు ఎట్లా వస్తుంది, మీకేం జరగబోతోంది భవిష్యత్తులో. ఆయన ఒకటైతే చెప్పేశాడు, మీ ధనమంతా కూడా నశించిపోతుంది, ఏది నిత్యము ఉండదు. ధనము ఆ రోజుల్లో రకరకాల రూపాల్లో వారికి అందుబాటులో ఉండేది, వారు దాన్ని కలిగి దాచుకునేవారు. ఒకటి అగ్రికల్చరల్ వెల్త్ అంటారు, అంటే వ్యవసాయపరమైనటువంటి ధనం, భూమి, పంట, పశువు, ఈ రకంగా. సో వారు ఆ యొక్క ధాన్యాన్ని లేకపోతే ఆ యొక్క పంటను తెచ్చి వారి యొక్క గోదాముల్లో అట్లాగే దాచిపెట్టుకుంటే అది కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది, దాన్ని తీసుకెళ్ళి చెత్తలో పారేయాలి. రెండవది వారి యొక్క వస్త్రములు, వారి వస్త్రాల గురించి కూడా మాట్లాడాడు, చిమ్మటలు కొట్టిపోతాయి. సో వారి వస్త్రాలు కూడా ఎక్కువ కాలం ఉండవు, ఒక రోజున వాటిని కూడా చిమ్మట పడితే అది కూడా పోతుంది. తర్వాత మూడవది ఏమన్నాడు, మీ బంగారం మీ వెండి తుప్పు పడుతుంది. మామూలుగా మనకి ఇనుముకు తుప్పు పడుతుందని తెలుసు, కానీ ఆయన రాశాడు బంగారానికి వెండికి కూడా తుప్పు పడుతుంది. శాస్త్రవేత్తలు చెప్తారు చాలా కాలం అట్లా నిలువుండిపోతే బంగారం కూడా వెండి కూడా తుప్పు పడతాయి అండ్ నశించిపోతాయి. బేసికలీ యాకోబు ఏమంటున్నాడంటే మీరు ఏ ధనాన్నైనా పెట్టుకోండి, అది ధాన్యం కావచ్చు, అది నాణ్యాలు కావచ్చు, అది వస్త్రాలు కావచ్చు, అది నగలు కావచ్చు, బంగారం వెండ్లు కావచ్చు, అన్నీ నశించేవే, అన్నీ పోయేవే, అండ్ వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉంటాయని కూడా చెప్తున్నాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, వీరి యొక్క ఆస్తిని వీరు సరిగా ఉపయోగించకపోవడము, వారు దాన్ని వారి కొరకే స్పెండ్ చేసుకొని వారి యొక్క స్వార్థమును వారు పెంపొందించుకోవడానికే స్పెండ్ చేస్తూ వచ్చారు కనుక, దాన్ని దేవుడి కొరకు ఇతరుల కొరకు వారు స్పెండ్ చేయలేదు కనుక అది వారి పాపముగా కనబడుతుంది. సో మనము ఒకవేళ ఇట్లా ఆలోచిస్తే, మీ దగ్గర ధాన్యం ఉంది, మీ దగ్గర పంట ఉంది, దాన్ని మీరు గోదాంలో పెడితే అది 4 రోజుల తర్వాత కుళ్ళి అది నాశనం అయిపోతుంది. కానీ దాన్ని తీసి మీరు పేదలకు పంచితే, వారి చేతుల్లో పెడితే వారందరూ బ్రతుకుతారు, అది కుళ్ళిపోదు, వారి జీవితాలు క్షేమం పొందుతాయి. మీరు వస్త్రాలు అల్మారాల్లో పెడితే, ట్రంక్ పెట్టెల్లో పెడితే, లేకపోతే ఇంకొక చోట పెడితే అవి చిమ్మట కొట్టిపోతాయి. కానీ వస్త్రాన్ని ఒక వ్యక్తికి మీరు ఇస్తే, వాడు ఒంటి మీద వేసుకుంటే ఒంటి మీద వస్త్రానికి ఏ చిమ్మట కొట్టదు. సో పాయింట్ అర్థం చేసుకోండి, దాచిపెట్టారా, ఇతరులకు ఇవ్వకుండా దాచిపెట్టారా, అవి నాశనం అవుతాయి. ఇతరులకు పంచిపెట్టారా, అవి చాలా కాలం ఉంటాయి, ఉపయోగపడతాయి. అండ్ దాంతోపాటు మీరు అట్లాగే మీ యొక్క గోల్డ్ని, సిల్వర్ని అంటే బంగారాన్ని, తర్వాత
వెండిని అట్లా మరుగున మురగబెడుతూ ఉంటే అది తుప్పు పట్టిపోతుంది. సో ఆయన అంటున్నాడు, ఈ ప్రకారము ధనికులు ఉంటే వారి మీదకి ఉపద్రవాలు వస్తాయి, వారి మీదకి దేవుడి ఉగ్రత వస్తుంది. ధనికులు అట్లా ఉండకూడదు, మీ మధ్య అట్లా ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకా తీవ్రమైనటువంటి మాట ఆయన చెప్పాడు. ఈ రోజున బోధకులకు ఇట్లాంటి బోధలు ఇష్టం ఉండవు, వారు చెప్పరు, చెప్పలేరు. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. సో అంత మాత్రమే కాదు, ఆ తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉంటాయి అండ్ మీ శరీరములను అగ్నిలాగా తినేస్తాయి. సో దాని గురించి మీరు ఆలోచించండి. ఒక రోజున పాపులు ఎంత ధనమున్నా దేవుడి తీర్పుకు గురైనప్పుడు, శిక్షకు పంపబడినప్పుడు వారి యొక్క జీవితం అగ్నిమయం అవుతుంది. అది మనం ఎరిగినటువంటి వారమే. సో యేసుప్రభు కూడా ఏం చెప్పాడు? మత్తయి సువార్త 6:19 నుండి 21 వరకు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. సో పరలోకంలో ధనం పెట్టుకోవాలంటే దేవుడి సేవకు, దేవుడి రాజ్య విస్తరణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ధనాన్ని ఖర్చు పెట్టినప్పుడు అదంతా కూడా పరలోకానికి భూలోకం నుండి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. అక్కడ అది క్షేమంగా ఉంటుంది. అండ్ అక్కడ చెమట ఉండదు, తుప్పు ఉండదు, దొంగలు ఉండరు. అండ్ అది నీ కొరకు దాచబడి ఉంటుంది. అండ్ ఈ రోజున ఇట్లాంటి బోధ 2000 సంవత్సరాల క్రితమే యేసు సహోదరుడైనటువంటి యాకోబు ఎంత బలంగా చేసినా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా బోలా మనుషుల్ని బోల్తా కొట్టించడానికి భ్రష్ట బోధకులు ప్రాస్పరిటీ గాస్పల్ని బోధిస్తున్నారు. యేసుని నమ్ముకుంటే ధనం వస్తుంది, యేసుని నమ్ముకుంటే అందరి పర్సులు ఖాళీ అవుతాయి, మీ పర్సులు నిండుతాయి, మీ పర్సులు నిండిన ప్రతిసారి మా పర్సులు నింపండి అని దారుణంగా మోసగిస్తున్నారు. అట్లాంటి వారందరికీ ఇది చంపపేటు వంటిది. సో ఇక్కడ యాకోబు చెప్పేటువంటి మాట మీరు నిజంగా గ్రహిస్తే, వివేకంతో ఆలోచిస్తే, దేవుడు ఏం చెప్తున్నాడో, మనము ధనం వెంట ఎందుకు పడకూడదో, ఒకవేళ దేవుడే ధనాన్ని మనకి ఇస్తే దాన్ని ఏం చేయాలో మనం నేర్చుకుంటే చాలా క్షేమం. 1976లో ఈస్టర్ సండే రోజున బెర్తా యాడమ్స్ అనేటువంటి ఒక 71 సంవత్సరాల వృద్ధురాలు మరణించింది. అమెరికా దేశంలో వెస్ట్ పామ్ బీచ్, ఫ్లోరిడాలో ఆమె చనిపోయింది. సో చనిపోయినప్పుడు ఆమె దేహాన్ని డాక్టర్ పరిశీలన చేసి ఆయన రిపోర్ట్లో రాశాడు, కాజ్ ఆఫ్ డెత్ మాల్ న్యూట్రిషన్, మరణానికి కారణము పోషక ఆహార లోపం. అంటే ఆమెకి సరైన పోషకాహారము తినక బక్క చిక్కి శల్యమై చచ్చిపోయింది. పోలీసు అండ్ అధికారులు ఇంటిని తనిఖీ చేశారు తర్వాత. సో అక్కడ ఒకటే ఉంటుంది కనుక వారికి ఆ ఇల్లు చాలా దారుణంగా చిందరవందరంగా ఎక్కడ అంటే అక్కడ వస్తువులతో పడుండి వారికి విసుకొచ్చింది. కాకపోతే అక్కడ చుట్టుపక్కల వారు చెప్పింది ఏంటంటే, ఈమె ప్రతిరోజు మా దగ్గరికి వచ్చి అడుక్కుంటుంది, మేము పెట్టింది తింటుంది. అండ్ తర్వాత ఈమె వేసుకునేటువంటి బట్టలు కూడా అక్కడ సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి చర్చ్ వారు వారం వారం పంచుతుంటారు పేదలకు ఉచితంగా, అవి తెచ్చుకుని వేసుకుంటుంది. పొరుగువారి దగ్గర అన్నం తెచ్చుకుని తింటుంది, సాల్వేషన్ ఆర్మీ ఇచ్చే ఉచిత వస్త్రాలు తెచ్చుకొని తొడుక్కుంటుంది. పేదరాల కానే కాదు. ఆ యొక్క అధికారులకు దిమ్మ తిరిగింది. ఆ యొక్క చెత్త ఇంటిలో 2 సేఫ్ డిపాజిట్ లాకర్ల కీస్ దొరికాయి. అవి 2 వేరు బ్యాంకులకు సంబంధించినవి. సో మొదట ఒక బ్యాంకుకి వెళ్ళారు. బ్యాంకుకి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి చూస్తే లోపల 700 స్టాక్ సర్టిఫికెట్లు, ఇంకా 100 విలువైనటువంటి సర్టిఫికెట్లు, బాండులు అండ్ $1,000కి సంబంధించినటువంటి ఆస్తి, దాంతోపాటు $2 లక్షల అమెరికన్ డాలర్ల నగదు ఆ లాకర్లో బయటపడ్డాయి. రెండో బ్యాంకుకి వెళ్ళారు, రెండో బాక్స్ తీస్తే అక్కడ సర్టిఫికెట్లు ఏమీ లేవు, కానీ దాంట్లో కేవలము $6 లక్షల అమెరికన్ డాలర్ల నగదు ఉంది. అంటే 8 లక్షల అమెరికన్ డాలర్ల నగదు అంటే కోట్ల రూపాయలు. ఇది 76లో కోట్ల రూపాయల క్యాష్, కోట్ల రూపాయల సర్టిఫికెట్స్ అండ్ ఇతరత్ర విలువైనటువంటి వస్తువులన్నీ లాకర్స్లో పెట్టి పక్కింటి దగ్గర అడుక్కుని ఎవరో చర్చి వారు ఇస్తే తెచ్చిన వస్త్రాలు తొడుక్కుని బతికినటువంటి వ్యక్తి. తినక చచ్చింది. సో ఆమె ఏం చేసిందంటే హోర్డింగ్ అంటారు దీన్ని, అంటే డబ్బు వచ్చినప్పుడల్లా దాచేయడం. ఈమె దారుణమైన కేసులండి, ఎక్స్ట్రీమ్ కేసు ఈమె.
ఈమె తన మీద కూడా ఖర్చు పెట్టుకోలేదు. ఇక్కడ యాకోబు రాసినటువంటి ధనికులు అట్లాంటి వాళ్ళు కాదు. వచ్చిందంతా దాచుకోవడం, వచ్చిందంతా వారి మీద దుబారా ఖర్చు పెట్టడం, వారు భోగ విలాసాల కొరకు విస్తృతంగా లెక్కాపత్రం లేకుండా నీటిలాగా పోస్తున్నారంటారు చూడండి, అట్లా దారపోసేయడం. అది దేవుడు మెచ్చనటువంటి హేయ కృత్యం. అండ్ ఇక్కడ యాకోబు అంటాడు, అంత్యదినములే అందు ధనము కూర్చుకుంటారు. అరే ఇవాళ కాదు, రేపు పోయే కాలం వస్తుంది అన్నప్పుడు, పోయే కాలం వచ్చినప్పుడు నువ్వు డబ్బు దాచిపెడితే ఎట్లా అంటున్నాడు ఆయన. అంత్యదినాల్లో నీకున్నదంతా కూడా నువ్వు ఖర్చు పెట్టాలి. ఈ మధ్యకాలంలో నేను కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట తరచూ చెప్పాల్సి వస్తుంది. రేపు యేసుప్రభు వచ్చినా లేక మనము చనిపోయినా, మనం ఈ రోజున ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాం కదా, రియల్ ఎస్టేట్ అని, గోల్డ్ అని, బ్యాంక్ అని, స్టాక్ అని, షేర్ అని, అవన్నీ మనవి కాకుండా పోతాయి. వాటిని మనం దేవుడి కోసము వాడలేదు, వాటిని మనము ఇతరుల క్షేమం కొరకు వాడలేదు, మనం వెళ్ళి ఏ సంఘాన్ని అయితే మన సంఘం అన్నామో కుటుంబం అన్నామో దాని మీద ఖర్చు పెట్టలేదు. ఎవడో ముక్కు మొహం తెలియనటువంటి బ్యాంకోడికి, ఎవడో ముక్కు మొహం తెలియనటువంటి ఒక ప్రాంతమోడికి దాన్ని వదిలేసిపోయాం. అండ్ అట్లాంటివి ప్రభుత్వం మొన్నే ఒక రిపోర్ట్లో రాసింది, భారతదేశం అంతట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనుషులవి బ్యాంకుల్లో అట్లా ఉండిపోయాయి. వాటిని తీసుకోవడానికి వారు రావట్లేదు, చచ్చిపోయారు కనుక, వారికి బంధువులు పిల్లలు లేరు కనుక ఎవ్వరూ వాటిని క్లెయిమ్ చేసుకోవట్లేదు కనుక ఒక తారీఖు పెట్టారు. ఆ తారీఖు దాటిన తర్వాత ఆ డబ్బంతటిని ప్రభుత్వం తీసుకుంటుంది. సో చాలామంది ఆలోచించరు, అంత్యదమయందు ధనాన్ని కూర్చుకోవడం. చెప్పడానికి అయితే చెప్తారు, ఓ లాస్ట్ డేస్ బ్రదర్, లాస్ట్ అవర్స్ బ్రదర్, అయిపోతున్నాం బ్రదర్ అనేసి. దాని అర్థము అసలు బొత్తిగా లేకుండా మొత్తం అంతా దివాలా దియ్యమంటారా బ్రదర్ అని కాదు. మీరు ప్రార్థనాపూర్వకంగా ఆత్మచేత నడిపించబడితే మీరు ఎంత కొంత కూర్చుకోవచ్చో, ఎంత మీరు దేవుడి కొరకు ఇతరుల కొరకు ఖర్చు పెట్టవచ్చో, మీ మీద ఖర్చు ఎంత తగ్గించుకోవచ్చో, గృహ నిర్వాహకులుగా ఎట్లా ఉండొచ్చో నేర్పిస్తాడు. ఇక్కడే యాకోబు 7, 8, 9 వచనాల్లో ఎట్లా రాశాడు చూడండి. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఒకసారి 8లో ప్రభువు రాక సమీపించుచున్నది 2 సార్లు. 9లో ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఆయన వస్తున్నాడు, ఆయన రాక సమీపంగా ఉంది. అండ్ 3వది ఏమంటాడు, ఆయన వచ్చేసాడు వాకిటి దాకా, అంటే డోర్ దాకా వచ్చేసాడు. ఇక్కడ బెల్లు కొడతాడు అంతే పిలవడానికి. 2వ రాజులు 5:26 వచనం 2వ భాగంలో ఎలీషా గెహజీని ఇట్లా గదమాయిస్తాడు. ద్రవ్యమును, వస్త్రములు, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? అన్ని సంవత్సరాల క్రితమే ఆ మాటలు అన్నాడంటే ఇప్పుడు ఇంకేమనాలి? సో హీపింగ్ సిల్వర్ ఆర్ రీపింగ్ సోల్స్, దట్స్ ద క్వశ్చన్. అంటే నీవు నిజంగా భక్తిపరుడు అయితే, దేవుడి సంబంధివైతే, ఒకవేళ దేవుడు నిన్ను దీవించి నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి, మంచి వృత్తినిచ్చి, మంచి వ్యాపారాన్ని ఇస్తే, నీవు విరివిగా సంపాదిస్తూ ఉంటే, నీకు చాలా రాబడి అండ్ దాంతోపాటు పెట్టుబడులు, దాంతోపాటు ఇంకా ఇన్వెస్ట్మెంట్లు అండ్ సేవింగ్స్ ఉంటే నీవేం చేయాలి? అట్లాగే దాన్ని పెంచుకుంటూ పోతున్నావా, లేకపోతే ఆత్మల రక్షణ కొరకు, దేవుడి నామ మహిమ కొరకు, ఇతరుల క్షేమం కొరకు ఖర్చు పెడుతున్నావు? అది వేసుకోవాల్సిన ప్రశ్న. 4వ వచనంలో ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది, మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నవి. యాకోబు అక్కడ దేవుడిని ఎట్లా చూపిస్తున్నాడు? సైన్యములకు అధిపతి. యూదులకు ఈజీగా అర్థమైపోతుంది, మా దేవుడు ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్, అంటే యెహోవా సెబావత్, ఆయన సైన్యములకు అధిపతి. సో ఆయన ఏమంటున్నాడు? మీకు ధనం పెరుగుతోంది, మీరు బాగా రిచ్ అయిపోతున్నారు, మీరు బాగా దాచుకుంటున్నారు, దాంతోపాటు మీకు పిచ్చి కూడా పట్టింది. ఆ పిచ్చి ఏంటంటే మీకు పని చేసినటువంటి వారి పొట్ట మీద మీరు కొడతారు, వారికి ఇవ్వాల్సిన కూలి మీరు సరిగ్గా ఇవ్వరు, వారిని వేధిస్తారు, లేక కూలికి కోత పెడతారు. కనుక వారు దేవుడికి మొర్ర పెడుతుంటే వారి కేకలు దేవుడి చెవుల్లో పడుతున్నాయి కనుక మీ తీర్పు దేవుడు తప్పకుండా తీరుస్తాడు అని కూడా రాస్తున్నాడు. అదంతా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ ఒక మాట అంటాడు, మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. దాన్ని మీరు ధ్యానించండి. లేవియాకాండం 19వ అధ్యాయం 13లో ఇట్లా రాయబడింది, నీ పొరుగు వాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీ వద్ద ఉంచుకొనకూడదు. కూలి వాని కూలి మరునాటి వరకు నీ వద్ద ఉంచుకొనకూడదు. సో ఈరోజు కూలి చేశాడు, అయ్యా నాకు ఈ రోజుకి కావాల్సిన కూలి నాకు ప్రతిరోజు ఇస్తేనే తప్ప నేను బతకలేనంటే ఇచ్చేయాలి.
కొంతమంది వీక్లీ ఇస్తాం, కొంతమంది మంత్లీ ఇస్తాం అంటారు. సరే, ఇద్దరు ఒప్పందం చేసుకుని ఆ ప్రకారం చేస్తే సరే. కానీ ఆ రోజుల్లో మాత్రం ఏనాటి కూలి ఆనాటికి. అని దేవుడు ఏం చెప్పాడు? ప్రతిరోజు వాడు పని అయిపోగానే, పని చేయించుకున్నావు కదా, కూలి ఇచ్చేసి, పని చేయించుకొని రేపు ఇస్తానులే, ఎల్లుండి ఇస్తానులే అని చెప్పడం ఎందుకు? ఇచ్చేటప్పుడు నసగడం ఎందుకు? ఇచ్చేటప్పుడు దాన్ని ఇంకా కొంత నువ్వు సరిగ్గా పని చేయలేదు, నువ్వు అరగంట తినాల్సి వస్తే 2 గంటలు తినడానికి పోయావు అని చెప్పేసి ఇంకా నేను కొంత తగ్గిస్తాను, నువ్వు సరిగ్గా ఒళ్ళు వంచి పని చేయలేదు, ఇంత అవ్వాల్సిన పని ఇంత తక్కువ చేసావు అని చెప్పేసి కూలి కట్ చేయకూడదు, మోసం చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. మైక్రోసాఫ్ట్ కంపెనీ, ప్రపంచ ప్రముఖ కంపెనీ, అది చేసినటువంటి ఒక దుర్మార్గము కొంతకాలం క్రితం బయటపడింది. అదేం చేసిందంటే 9 ఏళ్ళు వరుసగా టెంపరరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పెట్టుకొని వారికి ఈక్వల్ బెనిఫిట్స్, అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి ఈక్వల్ బెనిఫిట్స్ని ఇవ్వలేదు. వారికి ఆఫీస్ని ఇచ్చింది, వారికి ఉద్యోగం ఇచ్చింది, కానీ వారిని టెంప్స్ అని పిలిచేది, అంటే టెంపరరీ వర్కర్. పర్మనెంట్ అంటే వచ్చేంత ఈ టెంపరీలకి రాదు. సో అట్లా అన్యాయం చేసింది కనుక, వీరు చేసేంత పని వారు కూడా చేశారు కనుక వారు కోర్టుకి వెళ్ళి కేసు వేశారు మైక్రోసాఫ్ట్కి వ్యతిరేకంగా. చివరికి లా సూట్స్లో $97 మిలియన్ మరి మైక్రోసాఫ్ట్ కట్టాల్సి వచ్చింది. ఆ టైంలో ఒక ఆర్టికల్లో ఇట్లా రాశారు, 472 బిలియన్ వర్త్ కంపెనీ, అంటే లక్షల కోట్ల ఉన్న కంపెనీ కక్కుర్తిపడి 97 మిలియన్లు మరి అది చివరికి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దాని పరువు పోయింది అండ్ దాని యొక్క ఇమేజ్ అనేది దిగిపోయింది. అట్లా అన్యాయం చేసింది. సో పెద్దోడే చేస్తున్నప్పుడు చిన్నోడు చేయడా చెప్పండి? మనం కూడా మన పని మనుషులు ఒకరోజు డుమ్మా కొడితే చాలామంది సోకాల్డ్ క్రైస్తవులు, నువ్వు ఒకరోజు రాలా, 31 రోజులకి రోజుకి ఎంత నీకు అని చెప్పేసి కట్ చేస్తారు. అట్లా అన్యాయం చేయకండి. మీరు అట్లాగే డుమ్మా కొట్టినప్పుడు మీ బాస్ కట్ చేయాలని మీరు ఎట్లా అనుకోరో అట్లాగే మీరు కూడా దయ చూపించండి. ఎన్నో కారణాల చేత మనుషులు ఎన్నో చేస్తారు. దయ చూపించడం, ధనమున్నవాడు, ముఖ్యంగా డబ్బు ఉన్నవాడు డబ్బు లేని వాడికి దయ చూపించడం, ₹1 ఎక్కువ ఇవ్వడం మంచిది, కానీ వాడి పొట్ట కొట్టకూడదు. అది దేవుడు చెప్తున్నాడు. 5వ వచనంలో, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ధనికులారా, మీరు దేవుణ్ణి మర్చారు, మీ పొరుగువాడిని మర్చారు. దేవుడి మీద ప్రేమ లేదు, పొరుగువాడంటే ప్రేమ లేదు. మీరు స్వార్థపరులు, మిమ్మల్ని మీరే ప్రేమించుకున్నారు. వచ్చిందంతా మీరు భూమి మీద సుఖముగా బ్రతకడానికి వాడుకున్నారు. అండ్ భోగాసక్తులు అంటే వారు లగ్జరీని ప్రేమించుట. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, మనము ఒక ₹50 పెట్టి టీ తాగొచ్చు, లేకపోతే ₹10 పెట్టి టీ తాగొచ్చు. అదే 5 స్టార్ హోటల్కి వెళ్తే ₹1000 పెట్టి టీ తాగొచ్చు. మనకు కావాల్సింది టీ. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ₹10 టీ, ₹50 టీ కాదు, ₹1000 టీకే పోతారు. సో అది అవసరమా అంటే అవసరం లేదు, కానీ అట్లా చేసేవారు ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద బిలియనియర్స్ రోడ్ సైడ్ టీ స్టాల్లో ఆటోలో వచ్చి నిలబడి ఆటోలో కూర్చొని టీ తాగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అది వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క ప్రిన్సిపల్స్. వీళ్ళు మాత్రము లగ్జరీని ప్రేమించే దుర్మార్గపు ధనికులు, లావిష్గా డబ్బును ఖర్చు పెట్టుకునేటువంటి దుర్మార్గపు ధనికులు. కనుక వీరి గురించి అంటున్నాడు, వద దినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. సో ఎట్లా ఉంటుందంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఒక జంతువును బాగా భోజనం పెట్టి కొవ్వు పట్టేటట్టు దాన్ని తయారు చేసి దాని తర్వాత దాన్ని కోసుకొని తినడం. సో మీరు కూడా బాగా మీకు ఇవ్వబడిన దాంతో కొవ్వు పడుతున్నారు, ఒక రోజున దేవుడు మిమ్మల్ని కోస్తాడని చెప్తున్నాడు. అంత దారుణమైనటువంటి ఎగ్జాంపుల్ని ఇస్తున్నాడు. ఎలిజబెత్ డోల్ అనేటువంటి ఒక ఫార్మర్ సెక్రటరీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ 2000లో అమెరికా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. ఆమె ఒక కోట్ చెప్పింది. ఆమె ఇట్లా చెప్పింది ఒక ఇంటర్వ్యూలో, జీవితము మన వెచ్చలవేడి స్వంతము కొరకు లేక మన యొక్క వృత్తిని పెంపొందించుట కొరకు కొన్ని సంవత్సరాల గల ఆ జీవితాన్ని ఖర్చు పెట్టకూడదు. జీవితము ఒక ఆధిక్యత, ఒక బాధ్యత, ఒక గృహ నిర్వాహకత్వము అండ్ ఉన్నతమైనటువంటి పిలుపునిచ్చి ఏ దేవుడైతే పిలిచాడో దాని కొరకు దాన్ని ఖర్చు పెట్టాలి. ఎండ్ ఆఫ్ కోట్. 6వ వచనం, మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదురింపడు. ఇది వినగానే మనకు ఒకటి అర్థం అవ్వాలి. ఓల్డ్ టెస్టమెంట్లో ఆహాబు, యెజబేలు దుర్మార్గులు, ధనం గలవారు.
కానీ ఆహాబుకి ఒక రోజున నాబోతు అనే నీతిమంతుడి యొక్క తోట మీద కన్నుగుట్టింది. వెంటనే డీల్ చేయడానికి పోతే నాబోతు అమ్మనన్నాడు. దానికి అతడు మరి అలిగి మూలుగుతూ మంచం ఎక్కాడు. యెజబెల్ వచ్చి కుట్ర పన్ని నాబోతును చంపించి ఆ పొలాన్ని తీసుకొని ఈ యొక్క ఆహాబుకి ఇప్పించింది. సో అట్లాగే దుర్మార్గులైన ధనికులారా, నీతిమంతుడు మీకు ఎదురు చెప్పడు. మీరు వాడిని శిక్షించి చంపేసినా కూడా వాడు చచ్చిపోతాడు, కానీ చేయడు అన్నట్టుగా అక్కడ మనకు కనబడుతుంది. కానీ ఇతరులు దీన్ని, ఈ యూదులు ఎవరైతే రక్షణ పొందకుండా ఇంకా సువార్తను తిరస్కరిస్తూ వ్యతిరేకిస్తూ ఉన్నారో, దేవుడికి విరోధులుగా ఉన్నారో, వీరే కదా యేసుక్రీస్తును వారి ధన మదాన్ని బట్టి, అధికార మదాన్ని బట్టి, వారి బలాన్ని బట్టి చంపించారు, నీతిమంతుడిని చంపించారని కూడా వారు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తలుల కార్యములు 3:14, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితారు. గుర్తుందా? పిలాతు ముందు యేసును సిలువై బరబ్బాను విడుదల చేయి అని కేకలేశారు. ఇట్లాంటి దుర్మార్గపు ధనికులే. సో అట్లా యాకోబు వారి గురించి బలంగా హెచ్చరిక చేశాడు. మనం కూడా హెచ్చరించబడాలి. ధనము మా దగ్గర అంత లేదండి, మిలియనియర్ కాదు, బిలియనియర్ కాదు, ట్రిలియనియర్ కాదు. నేను గతంలో కూడా ఒక మెసేజ్ ఇచ్చాను 1 తిమోతిలో. అక్కడ ఆ మెసేజ్ అంతా మీరు 6వ అధ్యాయం 10వ వచనానికి సంబంధించి వెంటే మీకు అక్కడ అర్థమవుతుంది. ధనం అనేది మనము తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రం, ఉండడానికి గృహాన్ని కలిగి ఉన్న తర్వాత మన దగ్గర మిగులుతూ ఉంటే మనం అందరం ధనికులమే. సో యు ఆర్ ఆల్ రిచ్, నాట్ సూపర్ రిచ్, నాట్ ఎక్స్ట్రా సూపర్ రిచ్, బట్ రిచ్. సో ఒక బిలియనియర్ కోట్లు ఇస్తే ఒక మామూలు యావరేజ్ మిడిల్ క్లాసు మనిషి మిగులుతున్నప్పుడు రూపాయలు ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు. అది ఆ వ్యక్తి యొక్క ఆలోచన, దేవుడి పట్ల సమర్పణ మీద ఆధారపడి ఉంటుంది. సో చివరిలో ఒక వ్యాపారవేత్తని ఒక రోజున దేవుడి దూత దర్శించి ఒకే ఒక కోరిక నీకు ఇవ్వడానికి నేను వచ్చానంటే ఆయన చెప్పాడు, నేను వ్యాపారస్తుడిని, స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు పెడుతుంటాను, కనుక నాకు వచ్చే 365 డేస్కి సంబంధించినటువంటి స్టాక్ పేపర్స్ ఇప్పుడే ఇచ్చేస్తే, ప్రతిరోజు అది పేపర్లో వస్తుంది కదా, అది ముందే ఇచ్చేస్తే ముందే చూసుకుంటాను, ఎక్కడ నష్టం ఎక్కడ లాభం పసిగట్టి నేను లాభానికే పోతానన్నప్పుడు టప్ అన్ని వెళ్ళిపోయాడు ఆయన. పేపర్లు వచ్చేసాయి వరుసగా 1 ఇయర్ పేపర్లు, రేపు ఇట్లా, ఎల్లుండి అట్లా, అవతల అట్లా, పైకి కిందికి పోతున్నాయని. సో చూసుకుంటున్నాడు చాలా సంతోషంగా, ఓకే ఇక్కడింత ఇక్కడింత ఇక్కడింత, ఇట్లా రోజుకి ఇంత సంపాదించవచ్చు అని లెక్కలేసుకుంటున్నాడు పేపర్. సడన్గా ఒక పేపర్ తీయగానే అక్కడ ఆయన ఫోటో కనపడింది. ఏంటా అని చూస్తే ఒబిచ్యురీ కాలం అది. అంటే ఆయన చచ్చిపోయినట్టు, ఆయన యొక్క చావు గురించి అందరికీ కబురు పేపర్లో వేసినట్టు చూడగానే పెన్ను పడిపోయింది. అనుకున్నాడు, ఈ సంవత్సరమే నేను చావబోతున్నాను, చచ్చే ముందు నాకు ఇదంతా ఎందుకు అని చెప్పేసి మనిషి మారాడు. సో అంత్యదినముల యందు మనిషి మారితే మంచిది. మనం ఎప్పుడు పోతామో, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. సో ముందే మారి సిద్ధపడి ఉంటే మంచిది, లేకపోతే ఉపద్రవం వస్తుంది, మిజరీ, కలామిటీ. దాంట్లో పడకుండా ఇప్పుడే మన థింకింగ్, మన లివింగ్, మన వర్కింగ్, మన వెయిటింగ్ని సరి చేసుకుంటే దేవుడి ముందు నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని ఆయన మెచ్చుకుంటాడు, ఆయన సంతోషంలోనికి ప్రవేశపెడతాడు, అండ్ ఆయన మనకి గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. అట్లాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. మీ పాపం ఒప్పుకోండి, యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన మీ కొరకు సిలువలో చేసినటువంటి గొప్ప విమోచన కార్యము ద్వారా పాప క్షమాపణ పొంది రక్షించబడండి. ఆయన మీ పాపానికి శిక్ష అనుభవించాడు. ఆయన మీ పాపం కొరకు మీ స్థలంలో మీలాగా మీకు బదులు రక్తం చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు. కనుక ఆయనకి మీ జీవితాన్ని మీరివ్వండి. ఆయన మీకు ఇచ్చే ప్రతి వరము అండ్ ఆయన మీకు ఇచ్చేటువంటి ప్రతి ఆస్తి, ధనము ఆయన కొరకు, ఆయన పోలికలో ఉన్న ఇతరుల కొరకు ఖర్చు పెట్టండి. మీకేం తక్కువ ఉండదు. దాచుకుంటే అది నాశనం అయిపోతుంది, అది సిద్ధాంతం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాల కృతజ్ఞతా స్తోత్రాలు. మీ ప్రజల్ని ప్రేమించి, వారిని హెచ్చరించి, వారికి కనువిప్పు కలిగించి, నీ వాక్యం ద్వారా వారిని శుద్ధీకరించి క్షేమావృద్ధిలోనికి నడిపించటం నీ చిత్తము కనుక ఆ ప్రకారమే ఈ వాక్య పరిచర్య ద్వారా మాకు మేలు చేయండి. మాకందరికీ మీ ఆలోచన దయచేయండి, ఆత్మానుసారమైన జీవన విధానాన్ని దయచేయండి. మేము భూసంబంధులముగా, భోగాసక్తులముగా అండ్ ధన మోహములో
నాశనం అవ్వకుండా కాపాడమని, అందరికీ స్వస్థబుద్ధినివ్వమని యేసు ప్రభు శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సంఘానికి, ఆయన మాటకు లోబడి బ్రతికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.